బీఆర్కే న్యూస్ సమర్పించు పొట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పల్లవి. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే. స్పాన్సర్ బై చంద్రవతి షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ అలరించడానికి నేను తెచ్చేసాను. అండ్ ఎవరెవరికి పట్టు చీరలు కావాలనుకున్నారో సో వాళ్ళు వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పట్టు చీర మీ సొంతం చేసుకోవచ్చు. సో నిన్నటి లక్కీ టిప్ అయితే విన్నర్ ఎవరన్నది ఈరోజు తీసేస్తాను. సో విన్నర్ ఎవరో వెయిట్ చూద్దాం. సో ద విన్నర్ ఈస్ వరలక్ష్మి గారు సత్తెనపల్లి నుంచి. కంగ్రాచులేషన్స్. ఇక లేట్ చేయకుండా షో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాల్ అయితే వెయిటింగ్. హలో హలో, నమస్తే అండి. హాయ్ అండి. నమస్తే. హాయ్ అండి, నమస్తే. హాయ్, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు జిల్లా పుంగనూరు అండి. చిత్తూరు నుంచి కాల్ చేశారా మీరు? ఓకే, ఏంటి లంచ్ చేసేసారా? ఇంకా లేదండి. ఇంకా లంచ్ చేయలేదా? ఏం వండారు? మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత తింటాను. నా ప్రోగ్రామ్ చూసిన తర్వాత తిందాం అనుకుంటున్నారా? అవునండి. ఏం వండారంటే ప్రోగ్రామ్ చూసిన తర్వాత తింటా అంటున్నారు. ఏం వండారో చెప్పరా? టమాటా పప్పు, ఆలుగడ్డ ఫ్రై అండి. అబ్బా, ఆలూ ఫ్రై నా ఫేవరెట్. మరి నేను వస్తున్నా ఇంటికి. రాండి. ఓకే, ఇంకేం విశేషాలు? ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలేనా? అవునండి. ఓకే, ఏం చదువుతున్నారు? మ్యారేజ్ అయిపోయిందండి ఇద్దరికి. మ్యారేజ్ అయిపోయిందా? ఓకే, 2 అన్నయ్యల్ని అడిగానని చెప్పండి. హాయ్ చెప్పానండి. సరే అండి. ఓకే, ఇంకేంటి విశేషాలు? టీవీ సీరియల్స్ చూస్తుంటారా? చూస్తూ ఉంటానండి. పుట్టింటి పట్టు చీర, పుట్టింటి పట్టు చీర కూడా, అంటే బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్ని చూస్తా అంటారు. న్యూస్ చూస్తూ ఉంటాను. ఆహా, న్యూస్లు చూడరా? లేదండి, ఇదే ఈ ప్రోగ్రామ్ చూస్తానండి. అంతే, పని సరిపోతుందండి ఇంట్లో. ఓకే, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు మా ఈ ప్రోగ్రామ్స్? చాలా రోజుల నుంచి చూస్తున్నానండి. ఓకే, మీ వాయిస్ బాగుంది. అలాగే ఒక మంచి పాట కూడా పాడేస్తే బాగుంటుంది. పాట రాదండి, చిట్కా చెప్తానండి. చిట్కా అయినా? ఓకే, డన్. షుగర్ లో చీమలు పట్టకుండా ఉండాలంటే లవంగాలు వేయండి. ఆహా, చక్కెరలో చీమలు పట్టకుండా ఉండాలంటే చక్కెరని అవునండి, లవంగాలు వేయాలి. ఎన్ని? 1, 2? 2, 3 వేయండి. 2, 3 వేస్తే చాలా. అదేంటి, స్వీట్నెస్ ఉన్నప్పుడు చీమలు ఉంటాయి కదా, లవంగాలు వేస్తే ఎందుకు పోతాయి? లేదు, వెళ్ళిపోతాయండి. నేను యూజ్ చేస్తా ఉంటాను కదా. మీరు యూస్ చేస్తున్నారు అలాగా? ఓకే. అవునండి. సో చూసారు కదా, మన బీఆర్కే వ్యూవర్స్ అందరికీ చక్కటి చిట్కా అయితే చెప్పేశారు. చక్కెర చీమలు పట్టకుండా ఉండాలంటే 3-4 లవంగాలు వేసుకుంటే చీమలు రావంటండి. ట్రై చేయండి ఒకసారి. ఓకే, మంచి టిప్ కూడా చెప్పారు. కాబట్టి మీకు క్వశ్చన్ కూడా అడిగేస్తున్నామని నేను. అడగండి. ఓకే, సో అడిగేస్తున్నాను. ఓకేనా? ఈజీగా అడగండి. ఈజీగా అడుగుతాను. మీ దగ్గర నుంచి నాకు జోష్ రావట్లేదు. సరే అండి, లేదండి. అడగమంటారా? అడగండి. ఓకే, మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ వస్తుంది చూడండి. సరే అండి. టీవీ ఆన్ చేయండి. చూడండి, స్క్రీన్ మీద ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది ఒక ఫోటో. అసలు ఎవరన్నది చెప్పాలి, హీరో. సరే అండి. ఇదే అఖిల్ అనుకుంటానండి. షూర్నా? బాగా ఆలోచించి చెప్పండి. లేదండి, అఖిల్ అనుకుంటున్నా. ఓ, సినిమాలు బాగా చూస్తారా మీరు? ఏం లేదండి, లైట్ గా చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఆహా, మీ పిల్లలు ఎవరైనా చెప్పారా ఆన్సర్? ఎవరు లేరండి. ఎవరు లేరా? లేరు. ఓకే, షూర్నా? లాక్ చేసేస్తున్నా అయితే. చేయండి. ఓకే, డిస్ప్లే ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? లక్ష్మి అండి, గుంటూరు జిల్లా. లక్ష్మి గారు, ఏం చేస్తున్నారు? నిన్న కాల్ చేయలేదనుకుంటా మీరు. నిన్న కాల్ చేయలేదనుకుంటా మీరు. చేయలేదు కదా? చేయలేదండి. చూసారా ఎలా కనిపెట్టాను నేను? అవునా? అంటే నేను ఇప్పుడే అండి చేయటము.
ఓకే. ఏ ఎందుకు నెల క్రితం ఫస్ట్ టైం కాల్ చేశారా? నెల క్రితం చేశాను. ఏ నెల తర్వాత గుర్తొచ్చానా నేను మీకు? కట్టి అదేం నేను లేదు, మీతో పల్లవి, మాట్లాడాను. రోజు కట్టి కాలు కలవాలిగా, బిజీగా. కాల్ కలవారంటారా? ఓకే, కాల్ కలవలేదు అంటున్నారు కాబట్టి ఒక్కసారికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ ఒక్కసారికి యాక్సెప్ట్ చేస్తున్నాను మరి నేను. ఓకే ఓకే. అదే ఏంటా ఇంకా లక్ష్మి గారు కాల్ చేయలేదు, పద్మావతి గారు కూడా కాల్ చేయలేదు అని అనుకుంటున్నా నేను. ఈ రోజే సిగ్నల్ లేదు కానీ రోజు చూస్తా ఉంటాను, నాకు గడిచిన రోజు సిగ్నల్ లేదు. ఫోన్లేండి, అట్లీస్ట్ ఇలా అయినా కాల్ కలిసింది. ఏంటి గుమగుమలు వస్తున్నాయి మీ వంటింటి నుంచి? ఏంటండి? మీ వంటింటి నుంచి గుమగుమలు ఇక్కడ వరకు వస్తున్నాయి నాకు. ఏం వండారంటున్నా? అవునా, ఎగ్ ఫ్రై. అది చెప్పానా? మీరు ఎగ్ కర్రీ వండితే ఇక్కడికి వరకు రావాలా అండి, బీఆర్కే న్యూస్ వరకు? మరి రావాలిగా. ఓకే, చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. ఇంకేంటి విశేషాలు? మంచి పాట పాడాలి. 1 month తర్వాత కాల్ చేస్తున్నారు కూడా. రావచ్చుగా ఒకసారి, బీఆర్కే స్టాఫ్ మొత్తం ఒకసారి రావచ్చుగా. చూద్దామండి, వస్తాం. మాకేదైనా ప్రోగ్రామ్ పెట్టి రండి, అందరం కలుసుకున్నట్టు ఉంటదిగా. ఓకే అండి, తప్పకుండా దీని గురించి చెప్పి ప్రోగ్రామ్ పెడతాం. బీఆర్కే అంటే చాలా ఇష్టం. మా అవునా? పుట్టిల్లు కూడా థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా, బీఆర్కే పుట్టిల్లు కూడా కృష్ణా జిల్లా. ఓకే, మీ పాట మిస్ అయిపోయాం మేము 1 month నుంచి. పాటలు రావమ్మా. ఎందుకు రావు? ఎందుకు రావంటే నేర్చుకోలేదంటారా? అంటే ఈ మధ్య కాలంలో విన్న పాటలు ఇవన్నీ గుర్తుంటాయి కదా ఏదో ఒకటి. గుర్తుండా రావులే. అవునండి, మీకు ఎంతమంది పిల్లలు? బాబు పాప అండి. చదువుతున్నారా? మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిందా? ఓకే. ఇంకేంటి, శుభ్రంగా మంచిగా వంట చేసేసి హ్యాపీగా టీవీ దగ్గర కూర్చొని చూస్తున్నారు అంతేనా? తిని పట్టుకున్నాం పెళ్ళు. ఓకే అండి, క్వశ్చన్ అడిగేస్తా మరి. ఏంటమ్మా? క్వశ్చన్ అడుగుతా అంటున్నా. ఓకే ఓకే ఓకే. నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే, నేనెవరిని? నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే అంట. నేనెవరిని అని అంటుంది. కొబ్బరికాయ. ఎవరై ఉంటారబ్బా? కొబ్బరికాయ. ఏమోనండి, మీ ఇష్టం. మీరు లాక్ చేయమంటే చేస్తా, లేదు ఇంకొకటి ఏమైనా చెప్తా అంటే చెప్పచ్చు. కొబ్బరికాయ. ఇంకా వేరేది కూడా ఉంటాయి కదా, కొబ్బరికాయ లాంటివే ఉంటాయి కదా ఇంకా. అంటే యాలకులు కొట్టేసుకుంటాము, యాలకాయ కూడా పగల కొట్టాలా వాడ? ఇంకా పగలగొట్టేవి ఏవే ఉన్నాయి చెప్పండి. ఇంకా ఏమేమి ఉన్నాయి పగలగొట్టేవి? నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే, నేను ఎవరిని అంటుంది అది. కోడిగుడ్డు. కోడిగుడ్డు కూడా. షూరా? లాక్ చేయనా? అయ్యో, టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా మీకు పుట్టింటి పట్టుచీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లకి కాల్తో మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్. హాయ్. आपका नाम क्या है? హలో. హలో. మీ పేరు చెప్పండి. నా పేరు లావణ్య, పాలకొల్లు నుంచి. లావణ్య గారు పాలకొల్లు నుంచి కాల్ చేశారు. వెరీ గుడ్. ఏంటి సంగతులు? ఏముందండి, బాగానే ఉన్నా, హ్యాపీగా ఉంది. మొదటిసారి కాల్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. నేను కూడా అండి చాలా హ్యాపీగా ఉన్నాను, ఫస్ట్ టైం కాల్ కలిశారు. చాలా హ్యాపీగా ఉంది. ఏం వండారు? అది పప్పు, తోటకూర, ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై. వెరీ గుడ్. ఇన్ని రోజులు ఎందుకు కాల్ చేయలేదు? ఈ రోజే కాల్ చేయాలనిపించింది మీకు? కలవట్లేదండి మేడం, చాలా సార్లు ట్రై చేస్తున్నాం కానీ కలవట్లేదు. ఇదే ఫస్ట్ టైం కలిసింది నాకు కాల్. ఓకే. ఇంకేంటి, చదువుతున్నారా లేకపోతే జాబా? ఏంటి, ఏం చేస్తున్నారు? మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిందా? 1 year అవుతుందా? 3 సంవత్సరాలు అయింది. 3 years అవుతుందా? ఓకే. పిల్లలు ఎంతమంది? ఇంకా లేదు మేడం. ఓకే. సాంగ్ పాడతాను ఒకటి. సాంగా? అబ్బో, ఎవరి కోసం? అమ్మవారిది. అమ్మవారి పాట? ఓకే. జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని విజయ రూపిణి జయ శుభకారిణి అమ్మలగన్న అమ్మవు నీవు. మేడం టెన్షన్ రావట్లేదు. అట్లీస్ట్ సెంటెన్స్ ట్రై చేశారు, పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. క్వశ్చన్ అడిగేస్తా మరి.
కొద్దిగా ఈజీగా ఇవ్వండి మేడం ఫస్ట్ టైం. ఈజీగా ఇవ్వాలా? ఓకే. అయితే మీకు టీవీలో ఒక స్క్రీన్లో ఇమేజ్ కనిపిస్తుంది చూడండి. ఇమేజ్ అండి ఇంకా రాలేదు మేడం మాకు వచ్చింది చూడండి. ఏ హీరో అన్నది చెప్పాలి మీరు. పవర్ కట్ అయింది మేడం. కొద్దిగా ఈజీగా ఒకసారి కొద్దిగా క్యూ ఇవ్వండి మేడం. యూట్యూబ్లో కూడా చూడొచ్చు మీరు. యూట్యూబ్ లో చూడొచ్చు. లైవ్ ఉదయ్ కిరణ్ అనుకుంటున్నాను నేను. ఉదయ్ కిరణ్. షూరా? లాక్ చేయమంటే చేసిస్తా. అలాగే మేడం కంపల్సరీ. ఇంకొక హీరో అని అనుకోవచ్చుగా. లేదు అలాగే అనిపిస్తుంది. అంతేనా? కరెంట్ కట్ అయింది కానీ మా పాప కొంచెం చెప్పింది ఇక్కడ. ఓహో, సో మీ పాప చెప్పారు కాబట్టి షూర్ అంటున్నారు. ఒకసారి డిస్ప్లే చూపించండి. హలో. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. రైట్, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, వెంకటరమణ అండి. ఏ ఊరు నుంచి కాల్ చేశారు? సంగారెడ్డి అండి. సంగారెడ్డి నుంచి కాల్ చేశారు. ఓకే, ఏంటి విశేషాలు? ఏం చేస్తున్నారు? విశేషాలు అన్ని బాగానే ఉన్నాయి. దసరా సెలబ్రేషన్ చేసుకోవాలి. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఇంకేంటి విశేషాలు? ఎక్కడున్నారు మీరు? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదండి, భీమవరం వెళ్ళాలి. అంతేనా? ఎక్కడికి వెళ్ళరా మీరు? దసరాకి భీమవరం వెళ్తామండి. భీమవరం వెళ్తారా? ఓహో, చుట్టాలింటికి వెళ్తున్నారా? మా అమ్మ వాళ్ళ ఇంటికండి. ఓహో, ఓకే, వెరీ గుడ్. ఇంకేంటి మంచి టిప్ చెప్పొచ్చు కదా. టిప్పు, మెంతులు నైట్ నానబెట్టి మార్నింగ్ తీసుకుంటే షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి చిట్కా చెప్పారు. అలాగే ఒక మంచి పాట కూడా పాడిస్తే బాగుంటుంది. పాటలు రావండి. పాటలు రావా? ఓన్లీ టిప్పే అంటారా? నెక్స్ట్ టైం అయినా పాడతారా? నెక్స్ట్ టైం పాడతాను. గుర్తు పెట్టుకుంటున్నా, మరి నోట్ చేసుకుంటున్నా నేను. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి. పాడకపోతే క్వశ్చన్ అడగను, బాయ్ చెప్పేస్తాను. అడగకపోయినా పర్లేదండి, మీతో మాట్లాడుతున్నాం కదా. అబ్బా, యు కిల్డ్ మై హార్ట్. ఓకే, సరే, క్వశ్చన్ అడిగేస్తా మరి. ఓకే అండి, అడగండి. కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దు కాదు, అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు. కొమ్ములు ఉంటుంది కానీ అంబారి కాదు. కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దు కాదు, అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు. నత్త అండి. నత్త. ఎవరు చెప్పారండి మీకు అదని? మా కోడలు చెప్పిందండి. ఆహా, ఏంటి మీకు కోడలు కూడా ఉన్నారా? ఉన్నారండి. అమ్మో అమ్మో, సంతూర్ మామూలు కాల్ చేసి నన్ను చెప్పాను కదా తికపక్క పెట్టేస్తున్నారు అసలు. మీ కోడల పేరేంటండి? భాగ్యలక్ష్మి అండి. భాగ్యలక్ష్మి గారు కరెక్టేనంటారా రాంగ్ అంటారా? షూరా? లాక్ చేస్తున్నా. లాక్ చేయండి. ఓకే, లాక్ చేసేస్తున్నా మరి నేను. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్. హాయ్ అక్క. హాయ్, మీ పేరు? నా పేరు భవ్య. భవ్య, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవునక్క. ఏ ఊరు నుంచి భవ్య? హైదరాబాద్ అక్క. హైదరాబాదేనా? ఎక్కడెక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ లో అంటే ఆల్మోస్ట్ అన్ని చూసాను. అన్ని చూసొచ్చారా? ఏదో ఒక 4 పేర్లు చెప్పండి. గోల్కొండ చూసాను, జూ పార్క్ చూసాను, అండ్ దెన్ వండర్లాకి వెళ్ళాము, రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాము, మ్యూజియం కి వెళ్ళాం, ఓహో, బిర్లా మందిర్ కి వెళ్ళాం. మరి అతి ముఖ్యమైనటువంటి ఒక ప్రదేశం అయితే మర్చిపోయారు మీరు. ఏంటది? చార్మినార్. చార్మినార్ కూడా వెళ్ళాం. చెప్పలేదు. మరి నేను చెప్తే గానీ మీరు చెప్పట్లేదు, చూసారా? అయ్యయ్యో, మర్చిపోయాను. హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చేది ఏంటి? చార్మినార్, ఉస్మానియా బిస్కెట్. ఎస్. ఇంకేంటి విశేషాలు? ఎక్కడ చదువుతున్నారా లేకపోతే ఏంటి, జాబా? లేదక్క, నా స్టడీస్ అయిపోయాయి, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, ఏం చదువుకున్నారు? బీటెక్ అయింది. బీటెక్, ఓకే, వెరీ గుడ్. మంచి పాట పాడాలి మరి మాకు భవ్య. ఓకే అక్క. బాగా అడగంగానే ఒప్పుకున్నావు చూడు, అది గ్రేట్ అంటే. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారే
ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నర్తించగాని తోజకై ప్రాణం సుమించదాని కోసమై. వావ్ సూపర్ భవ్య. థ్యాంక్ యూ అక్క. ఓకే, పాట ఇంత చక్కగా పాడావు. టిప్ కూడా ఏమైనా తెలుసా? అంటే నేను జనరల్ గా యూస్ చేసి నాకు వర్కౌట్ అయింది ఒక చెప్తా. ఏంటా టిప్ చెప్పండి. హెయిర్ స్మూత్ గా అవ్వాలంటే బనానాని పేస్ట్ చేసేసి కొద్దిగా కోకోనట్ ఆయిల్ ఇంకా కర్డ్ మిక్స్ చేసి ఓకే హెయిర్ కి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే స్మూత్ అవుతుంది అక్క. ఓకే, కోకోనట్ ఆయిల్ బనానాని పేస్ట్ చేసేసుకోవాలి, నెక్స్ట్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ ఓకే, 3 కలిపి మొత్తం హెయిర్కి అప్లై చేయాలి. ఓకే, నిజంగా సిల్కీ అవుతుందా? అవుతుంది అక్క. అదేంటి బనానా స్మెల్ ఏం రాదా హెయిర్కి? స్మెల్ వస్తుంది కానీ ఓకే, అంటే మనం కొంచెం టాలరేట్ చేయాలి దాన్ని అంతే. అట్లీస్ట్ హెయిర్ వాష్ తర్వాత అయినా స్మెల్ పోతుంది కదా? పోతుంది. లేదండి, డిపెండ్స్ ఆన్ షాంపూ అంటారా? లేదు, పోతుంది మ్యాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ, మంచి టిప్ చెప్పారు, తప్పకుండా ఫాలో అవుతామండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీనా? ఓకే అక్క. ఓకే, స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనిపిస్తుంది చూడండి. ఓకే, ఒక్క నిమిషం. నా హీరోయిన్ ఎవరో చెప్పాలి. ఇంకా వచ్చింది. ఇంకా కాదు. అనుపమ పరమేశ్వరన్ అక్క. హూ ఈజ్ షీ? నాకు తెలీదు, నేను కూడా మీతో పాటే తెలుసుకుంటా. అనుపమ పరమేశ్వరన్. షూర్నా? లాక్ చేయనా? లాక్ చేయను అక్క. మరి ఇంకెవరు లేరా హెయిర్ స్టైల్స్లో? ఏమో తనలాగే అనిపిస్తుంది మరి. అవునా? లాక్ చేయమంటే చేసిస్తా మరి. లాక్ చేయండి అక్క. ఓకే, భవ్య చెప్పిన దానికి బట్టి లాక్ చేసేస్తున్న క్వశ్చన్ అయితే. డిస్ప్లే ప్లీజ్. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో అండి. హాయ్ అండి, మీ పేరు? అగైన్ శ్రీలీల. శ్రీలీల గారు ఎస్టర్డే కాల్ చేశారు, మొన్న కూడా కాల్ చేశారు, ఈసారి కూడా కనెక్ట్ అయింది. గ్రేట్ అండి, మీ కాల్స్ బాగా కలుస్తున్నాయి. నిన్న విన్నయ్యాను కానీ లక్కీ డ్రాలో రాలేదండి. అయ్యో, ఫీల్ అవ్వద్దు, తప్పకుండా వస్తుంది. పట్టు చీర మీ సొంతం అవుతుంది. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటామండి? నాతో మాట్లాడుతున్నారు కదండి. లక్కీ డ్రాలో వస్తే ఇంకా హ్యాపీ కదా. నెక్స్ట్ టైం తీసేటప్పుడు నేను అనుకొని తీస్తానండి. అలా తీయరు తెలుసండి, ఏదో ఒకటి తీస్తారు కానీ అలా ఎందుకు తీస్తారు చెప్పండి, ఆ మాత్రం తెలీదా? అయ్యో, నా చేతిలో ఏముందండి, బౌల్స్ తిప్పుతాం చూస్తాం. నేను కూడా అదే చెప్తున్నా, మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, లక్కీ అంతే. దాని పేరే లక్కీ కదా. చెప్పండి. ఏముంది, ఏం వండారు ఏంటి, అసలు అంత సాడ్ అయిపోతున్నారు అసలు? బీ పాజిటివ్. బెండకాయ ఫ్రై అండి. బెండకాయ దొండకాయ, మీరు నా గుండెకాయ. ఏది మరి? గుండెకాయ అయితే బయట పెట్టేశారు గుండెకాయలు. మరి అమ్మ, గుండె బయటకు తీసేస్తే నేను ఇలా ప్రోగ్రామ్ చేయగలుగుతానా? మరి నేను మీ గుండెకాయని అన్నారు కదా, మరి గుండెకాయ బయట పెట్టేశారు. అందుకే నా గుండెకాయతో నేను మాట్లాడుతున్నా అన్నా. అలా అలా అనుకుందామా? అమ్మో అమ్మో, నా గుండె మీద పడ్డారు మీరు. నేను అసలు ఏమనలేదు, అన్ని మీరే అనుకున్నారు. ఆహా, గుండెకాయ తీసి బయట పెట్టేయచ్చు కదా అంటున్నారు మీరు. పెట్టేశారు కదా అంటున్నా. గుండెకాయ మీ గుండెకాయ మీ దగ్గరే ఉంది, గుంటూరులో ఉంది. ఓకే, చాలా చక్కగా నవ్విస్తున్నారు అసలు. ఇంకేంటి, పొడుపు కదా ఏమైనా అడుగుతారా లేదంటే నన్నే అడగమంటారా? అయితే నేను టిప్ చెప్తా. ఓకే అండి, అడగండి. పాటలు పాడి పాడి వదిలేసాను, ఇవాళ టిప్ చెప్తా. ఓకే, మనం ఇప్పుడు గులాబ్ జాము చేసుకుంటాం కదా. అవును. గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు దాంట్లో పంచదార లాగా అది చల్లారాక పంచదారలా తేలుతుంది. ఆ పంచదారలా తేలకుండా పాకంలా ఉన్నప్పుడు అలా ఉండేలాగా, ఆ పాకంలా ఉండేలాగా పాకం అంతా పట్టేశాక దాంట్లో నిమ్మకాయ రసం పిండాలి. పిండితే నిమ్మకాయ రసం
అంటే గడ్డ కట్టదు, పంచదార తేలదు. ఓహో, గడ్డ కట్టకుండా ఉండడానికి అది ఏమంటారు, లిక్విడ్ లా ఉండడానికి సిరప్, నిమ్మకాయ వేసుకోవాలంటారు. సిరప్ మీద పంచదార తేలుతుంది మనకి, ఒక రోజు 2 రోజులు నిల్వ ఉంటాయి. ఈ రసం పిండితే మీకు అలా తేలదు. ఓకే, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మరి పాడవదా నిమ్మకాయ వేస్తారు? నిమ్మకాయ వేస్తే పాడవదా? అవదు అవదు. ఓకే, నైస్ అండి, మంచి టిప్ అయితే చెప్పారు. నేను ఒకసారి ట్రై చేస్తాను ఈసారి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అవునండి, మీకు కూరగాయల షాప్కి వెళ్తూ ఉంటారు కదా మీరు? వెళ్తూ ఉంటాం. కొన్ని కూరగాయలు తిట్టి గౌరవిస్తాయంట, ఏంటది అసలు యాక్చువల్గా? తిట్టి గౌరవిస్తాయా? తిడతాయంట, గౌరవిస్తాయి కూడా అంట. ఏమోనండి, మీరు సడన్ గా ఇలా అడిగారు, నాకేం తెలియదు. మరి తెలియదండం ఏంటి? కొన్ని కూరగాయలు అంట తిట్టి గౌరవిస్తాయంట. తిట్టి గౌరవిస్తాయంటే దానికి అర్థం తెలియట్లేదు. అయ్యయ్యో, బాగా ఆలోచించి నాకు రేపు కాల్ చేయాలి మీరు తప్పకుండా. ఓకే, అలా అంటే ఇవాళ కూడా ఓడిపోమ్మంటారా? అయ్యో నేను మామూలుగా క్యాజువల్గా అడిగానండి, డైరెక్ట్ క్వశ్చన్ కాదు. రేపు చెప్పాలి ఆన్సర్ వ్యూవర్స్ మీ అందరికి కూడా. తిట్టి గౌరవిస్తాయంట కూరగాయలు, అదేం కూరగాయ నాకు తెలీదు. సో మీరు ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కమెంట్ రూపంలో తెలియజేయండి, లేదా ఇలా కాల్ చేసి చెప్పండి నాకు. ఓకే ఓకే, ఇప్పుడు కాల్ పెట్టేయగానే ఏంటబ్బా తిట్టి గౌరవించి కూర అంటారా? ఓకే, సరే పాట పాడండి, టిప్ చెప్పారు. వద్దండి, ఎలాగో ఓడిపోతానని తెలిసి పాట పాడను, ఎనర్జీ వేస్ట్. అంతేనా? చూసారా, కింద అందరు మాకు కమెంట్స్ పెడుతున్నారు, అదేంటి పాట పాడకుండా మా అందరి చేత పాడిస్తున్నారు అంటున్నారు. ఓడిపోతాను కదండి, అందుకే నాకు పాడాలనిపించట్లేదు. అవునా, సరే అండి, ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం కాల్ చేసి పాడండి ఇలాగే. క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. క్వశ్చన్ అడిగేస్తున్నా, మరి రెడీయా? ఓకే ఓకే ఓకే. వనవాస సమయంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి నివసించిన అడవి పేరు ఏమిటి? మళ్ళీ ఒకసారి అడగండి. వనవాస సమయంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి నివసించిన అడవి పేరు ఏంటి? అడవి పేరు చెప్పండి. ఇవ్వండి, కొంచెం క్లూ ఇవ్వండి. దండకారణ్యం అండి. షూర్ నా? లాక్ చేయనా? చెయ్యండి, ఇంకా అదే తెలుసు. సరే, లాక్ చేస్తున్నవారు నేను. ఓకే అండి. ఓకే, శ్రీలీల గారు చెప్పిన దాన్ని బట్టి లాక్ చేయమంటున్నారు, మరి లాక్ చేసేస్తున్నాను. ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. ఓకే, షో టైం అయిపోయిందండి. సో చూసారు కదా, చాలామంది మంచిగా కాల్ చేసి మాట్లాడుతున్నారు, చక్కటి మాటలు, చక్కటి పొడుపు కథలు అడుగుతున్నారు, అలాగే మంచి మంచి క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. సో మీ అందరికీ ఆన్సర్ తెలిస్తే మాత్రం రేపు మాకు కాల్ చేసి చెప్పండి. సో చూసారు కదండి, ఇది వాటి పుట్టింటి పట్టు చీర ప్రోగ్రామ్ ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే, స్పాన్సర్డ్ బై చంద్ర విదేశ్ షాపింగ్ మాల్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్, మీ పల్లవి.